నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జైలుకెళ్లిన సీఎం రాజీనామా చేయాలి మోదీ. రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన, 10 మంది విద్యార్థులకు అస్వస్థత. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు. ప్రభుత్వాలు జైలు నుండి ఎందుకు నడవాలని పీఎం మోదీ ప్రశ్నించారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. 50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి జాబ్ ఆటోమేటిక్ గా పోతుంది. అలాంటప్పుడు అవినీతి మంత్రులు పదవుల్లోనే కొనసాగాలా అని ప్రశ్నించారు. బీహార్లోని గయాలో 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, కొన్ని ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. तो कोई भी कार्रवाई के दायरे से बाहर नहीं होना चाहिए. आप सोचिए, आज कानून है कि अगर किसी छोटे सरकारी कर्मचारी को 50 घंटे तक हिरासत में रख दिया तो अपने आप वो सस्पेंड हो जाता है. ड्राइवर हो, छोटा क्लार्क हो, प्यून हो, उसकी जिंदगी हमेशा हमेशा के लिए तबाह हो जाती है. लेकिन अगर कोई मुख्यमंत्री है, कोई मंत्री है, कोई प्रधानमंत्री है, तो वो जेल में रह करके भी सत्ता का सुख पा सकता है. ये कैसे हो सकता है? हमने कुछ समय पहले ही देखा है कि कैसे जेल से ही फाइलों पर साइन किए जा रहे थे, जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे. नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है? साथियों, संविधान हर जनप्रतिनिधि से ईमानदारी और पारदर्शिता की उम्मीद करता है. हम संविधान की मर्यादा को तार तार होते नहीं देख सकते. इसलिए एनडीए सरकार भ्रष्टाचार के खिलाफ एक ऐसा कानून लाई है जिसके दायरे में देश का प्रधानमंत्री भी है. इस कानून में मुख्यमंत्री और मंत्रियों को भी शामिल किया गया है. जब ये कानून बन जाएगा तो प्रधानमंत्री हो या मुख्यमंत्री या फिर कोई भी मंत्री, उसे गिरफ्तारी के 30 दिन के अंदर जमानत लेनी होगी. और अगर जमानत नहीं मिली तो 31वें दिन उसे कुर्सी छोड़नी पड़ेगी. మీర్పేట్ పిఎస్ పరిధిలో వనస్థిరీపురం ఏసీపీ కాశ్ రెడ్డి గణేష్ ఉత్సవాలు సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఏ శంకర్ కుమార్ తో కలిసి మండపాల ఏర్పాట్ల భద్రతా చర్యలు, పోలీసు ఇంటిమేషన్ ఫారం, అగ్నిమాపక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణపై పలు సూచన చేశారు. అధికారులు నిర్వాహకుల సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. సుమారు 200 మంది మండప నిర్వాహకులు, ఎస్ఐ, క్రైమ్ సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు. సిపి గారు ఆదేశాల మేరకు మేము మా వనస్థలిపురం డివిజన్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో
గణేష్ మండప నిర్వాహకుల సమన్వయ సమావేశం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు ఇక్కడ మున్సిపల్ అథారిటీ అధికారులు, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులతోని, మా పోలీస్ సిబ్బందితోని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మేము ఈ గణేష్ రాబోయేటువంటి గణేష్ ఉత్సవాలు చాలా ప్రశాంతంగా జరగాలని, దాంతో అందరి యొక్క సహకారంతో మీర్పేటలో గతంలో జరిగిన విధంగానే ఈసారి కూడా జరగాలని సమావేశం ఏర్పాటు చేసుకొని, మనం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ గణేష్ ఉత్సవాలు శోభాయాత్ర కూడా ప్రశాంతమైన వాతావరణం జరగడానికి ఇక్కడ తగు సూచనలు సలహాలు అందరి సమన్వయంతో అధికారులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆందోళన నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 7 నెలల గర్భిణీ మహిళ సాయి భవానీ గర్భసంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వేయరా, ఇక్కడి వరకు రావాలా అంటూ తనను తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ తిరిగి జోగిపేట ఆసుపత్రికి వెళ్లగా అక్కడి గైనకాలజిస్ట్ తస్లీం బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించిందని ఆరోపించిన సాయి భవానీ గర్భిణీ మహిళను అని కూడా చూడకుండా తన భార్యను సంగారెడ్డి నుండి జోగిపేటకు తిప్పించారని, తమతో దురుసుగా వైద్యురాలు తస్లీంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మహిళ భర్త హెల్త్ మినిస్టర్ నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రమంతటా ఎలాంటి దుస్థితి ఉందో అంటూ విమర్శిస్తున్న ప్రజలు. ఏమన్నా అంటే ర్యాష్గా మాట్లాడుతుంది, ఆమె చెప్పేది నాది. ఏమన్నంటే ఏమే పోవే లే, ఒక రోజు ముందు వచ్చినా ఒక రోజు వెనకాలకు వచ్చినా నీకు అంత దుర్గదా అట్లా ఇట్లా మాట్లాడుతుంది. మనకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పేదాకా కూడా ఆగదు. కూడా ర్యాష్గా మాట్లాడుతుంది. వాళ్ళకైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, ఏం చేసుకుంటావు అని వాళ్ళకు కూడా రెస్పెక్ట్ లేకుండా ర్యాష్గా మాట్లాడుతుంది. సార్తో కూడా నేను రిజైన్ చేస్తా, లేకపోతే ఏమంటారు వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరికి అసలు రెస్పెక్ట్ ఇస్తలేదు. డాక్టర్స్ అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదా పేషెంట్స్ బట్టి. ఎంబడి లేచి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అన్నది, లేకపోతే అప్పుడే వెళ్ళిపోయింది. నాకు ఆకలి లేకుందని చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది. ఇది నా ఒక్కదానికి ఇబ్బంది కాదు, ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోదర్ సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలండి. దామోదర్ సార్ ఏమో జోపేట్ నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు, కేసెస్ అన్ని జోపేట్లోనే అవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కున్నా ఏది తక్కున్నా అక్కడనే రాస్తున్నారు. ఇప్పుడు నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే ఈ చిన్న పుట్ల గురించి కూడా సంగారెడ్డి రాష్ట్రం సంగారెడ్డిలో ఏమంటున్నానంటే ఈ చిన్న పుట్లు కూడా ఇక్కడ వేస్తారా, జోపేట్కి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ జోపేట్కి పంపించారు. అది వచ్చి మేడం చెప్తే మేడం గాంధీ లీలాపర్కి వెళ్ళమంటుంది. అంత దూరం వెళ్ళడం సంగారెడ్డి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయొద్దామని మరి అంత దూరం నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం కరెక్టేనా? మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం మడూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు. యూరియా తిప్పలతో మా రైతులు సస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దొంగల రాజ్యం. 10 ఏళ్లలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి నీకు శరం ఉంటే మాకు యూరియా కొరత లేకుండా చూడు. ఈ ప్రభుత్వం ఎంత వేస్ట్ ప్రభుత్వం, ఇంకా ఎప్పుడు రాబోదంటూ మండిపడుతున్నారు రైతులు. నీకు సిగ్గు శరము, మాకు బేస్తారము, మళ్ళా బేస్తారం వరకల యూరియా అనేది కొరత ఏడా ఉండకుండా చూడు. ఉన్నదనుకో మళ్ళోసారి ఊరు రేవంత్ రెడ్డి గాని ఎవ్వరు గాని రోహిత్ గాని వచ్చిండనుకో మేము నిలదీసి అడిగినాడు జవాబు చెప్పాలి. దయచేసి నాకు ఇదే చెప్తున్నా, అధికారులు ఎవ్వరైనా సరే, కాంగ్రెస్ నాయకులు ఎవ్వరైనా సరే రమ్మను మాట్లాడమని ప్రతి ఒక్క ఊళ్ళో తిరిగి మేము ఏడికైనా సిద్ధమే. ఈ యూరియా కొరత 12 నెలల కొలి ఎన్నడూ లేదు. ఇప్పుడు వచ్చింది ఆడోళ్లకు మగోళ్లకు అందరికి ప్రతి ఒక్కలకు. అందుకనే ఏమంటున్నామంటే ఎకరున్నోడు ఎకర నాటేసుకుంటారు, 2 ఎకరాలు ఆ 2 ఎకరాల గిట్లా ఎకరకిట్లా ఈ బాధ మాకు. ఆడోళ్ళని ఎత్తుకొచ్చుకోవాలి, కలుపులకి వెళ్ళి 500 కైకిలు పెట్టుకొని పొట్ట గడిచి కైకిలు ఎత్తుకొచ్చుకొని లైన్లో కట్టుపెట్టుకున్నాం. ఇది బాధ మాది. రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నా, నీకు దండం పెట్టి చెప్తున్నా, ఇప్పుడు ఎప్పుడు పెట్టలే 12 నెలలు పెట్టినాం లైన్లు, సామాన్యం తెచ్చుకున్నాం, ఇడబడి తెచ్చుకున్నాం, అంత తెచ్చుకున్నాం. ఇక మళ్ళా ఇప్పుడే
ఈ ప్రభుత్వం అంతా వేస్ట్ ప్రభుత్వం. ఎప్పుడు కాదు, కాబోదు, అసలే జీవితంలో కాదు. చెప్పుడు ఒకసారి చెప్పాలి, ఆ రాజకీయ నాయకులకు చెప్పాలి. నచ్చి నా ప్రభుత్వం అని చెప్పాను, నేను మాట్లాడతా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇదే ప్రభుత్వం. ఇప్పుడే మళ్ళా ఊరియా గురించి ఇప్పుడే ఈ మేము సస్తున్నామే. రైతులం ఆరేస్తుందో రాదో చల్లన్నాయి, చల్లకపోతే రాదా సావన్నా. ఉరి పెట్టుకుంటే కావరమాట సచ్చిండు ఆయనకి 5 లక్షల రాజ్యం ఇది. ఇష్టం ఉన్నట్ట మాట్లాడు, అడిగడం లేదు. దొంగల రాజ్యం ఇది, దొంగలు. కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగల రాజ్యం. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రైతుల పేర్లు ఎస్ఐ మైక్లో చదివి పిలుస్తుండగా యూరియా సరఫరా చేస్తున్నారు అధికారులు. రమేష్ జామతండ అరుణ మంగిలాల్ ఆకాశరాజు నెలకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరిశాల కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన 10 మంది విద్యార్థినులు. నిన్న రాత్రి భోజనం తర్వాత 6, ఈరోజు ఉదయం 4 విద్యార్థులకు అస్వస్థత. గతంలో ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థుల్ని ఎవరూ కలవనివ్వకుండా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సిబ్బంది. కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓకేనా మరి క్యూర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు మంచిగా లేరు, అలాంటి కొంచెం ప్రాబ్లం ఉన్నది. అంటే ఎప్పుడు మీ దగ్గరికి మామూలుగా వస్తే మీకు ఏఎన్ఎం ఉంటుంది కాబట్టి ఏఎన్ఎం ఏది ఉన్నా మీరు చూసుకుంటారు. ఓకే, ఏమైంది రియాలి అసలు ప్రాబ్లం ఏంటిది, ఏమైంది అసలు మీకు? చాలా మంది వాంతింగ్స్ అయినాయి. అంటే మనం 31 నెంబర్స్ ఇప్పుడు ప్రాబ్లం అయింది కదా, ఇప్పుడు వాళ్ళు ఓకేనా క్యూర్ అయ్యేలా? రాలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళ ఇలా అది కాకుండా ఇప్పుడు 10 నెంబర్స్ కొత్త వాళ్ళే. సపరేట్గా డాక్టర్ వాళ్ళు వచ్చి మీకు సపరేట్గా ట్రీట్మెంట్ చేస్తాను. ప్రాబ్లం ఏంటి, ఫుడ్ పాయిజన్ అయిందా లేకపోతే మళ్ళీ ప్రాబ్లం ఏంటి? మీరు మానేసంటే మామూలుగా నిన్న నైట్ కాకరకాయ కర్రీ సాంబార్ చేసేది సార్, ఏం కాలేదు సార్. మార్నింగ్ బోండా తిన్నాక వాంతింగ్స్ అయినాయి సార్. 4 మెంబర్స్కి అయినాయి సార్. వేసింది సార్. తండ్రి నుండి ఆస్తి బదిలీ చేసుకున్న ఓ కూతురు ఆయన రోడ్డుపై వదిలేసిన ఘటన మురాద్ నగర్ వృద్ధుల దినోత్సవం రోజు చోటు చేసుకుంది. దీనిపై సయ్యద్ అహ్మద్ అలీ కూతురుపై పిటిషన్ వేశారు. పేరెంట్స్ మరియు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద ఎంఆర్ఎం అధికారి జ్యోతి బృందంతో వెళ్లగా కూతురు ఇష్టా అహ్మద్ తలుపు వేసుకుని 2 గంటలు వెయిట్ చేపించింది. చివరికి తలుపు బద్దలు కొట్టి ఆయన్ని ఇంట్లోకి తీసుకెళ్లి తిరిగి ఆయనకి అప్పగించారు. ये बच्ची को मारे तो फोटोज है, दिस इज एन एमएलसी व्हाट दी शी बेड पे चल रहे, ये बच्ची के पूरे फोटोज है सर. सर दिस इज नॉट डन विद मी, ना बच्चा दिस इज नॉट डन. यू ऑल आर लिविंग एंड गोइंग देयर घर पे कब्जा करने के लिए नाटक करी सर, नाटक करी है बहुत बदमाश है. एनिमल है, एनिमल नाटक कर रहे हैं. मैं कभी कुछ नहीं करा सर. This is how we made sir. This is how we made Posco case यहाँ है ना sir. Posco case डाले ना sir. No sorry MSC this is उस्मानिया उसमें MSC was ना sir. How this is all ये सब झूठ है sir. This is how we broke see. सब नाटक नहीं करे पापा. डॉक्टर को पैसे लेके वो कर दिए. सब झूठ बोले तो मारो मेरे बच्चों को क्यों मारे, मेरे बच्चों को क्यों मारे?
This is how you people are all watching and he's repeating and going and you're telling to take care of him. I don't know. Hey. యూరియా అమ్ముకుంటున్నారు, అందుకే రైతులకు సరిపోతలేదు. 4-5 రోజుల నుండి లైన్లో నిల్చున్నా యూరియా దొరకలేదు. రేవంత్ రెడ్డి మధ్యలో వచ్చిండు, తినిపోతాడు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట సీజన్ రాకముందే యూరియా దాచిపెట్టి ఇచ్చేదన్నారు రైతులు. 4-5 రోజుల మీద తిరుగుతాను సార్. ఏం దొరకలేదు అని కొంత అమ్ముకుంటారు, కొద్దిగా చేసుకుంటారు. పోతూనే ఉన్నాయి పక్కకు. మరే ఉన్న కాడికి 2-2 ఇద్దరు అయిపోయింది అంటారు. నాకు 5-10 ఎకరాలు ఉంది. ఏం లేదు, ఇక రోజు అదే లైన్ మీద నిలబడుతున్నాం సార్. ఇక ఆ కాగితాలు అందులో పక్కకు వేస్తారు, ఇటు ఇస్తాను. ఇక అదే ఇక రోజు తిరుగుడు. ఇప్పుడు రెండు వరుసలు వేసినాయి. ఇక నా ఆ వర్షం వస్తుందో మళ్ళీ ఇంటికి పోతాను. రేవంత్ రెడ్డి ఏడో ఎరువుల కొరత లేదు, అంత మంచిగా బ్రహ్మాండంగా ఏడో ఇక ఆయన పేరు తీసుకుంటే కథం బోందలు పోయినట్టే. ఇబ్బంది పడుతుంది, లైన్లు గీళ్ళు అంతా డూమ్ అంటాడు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పర్మిషన్ కట్టి మంచిగా తెచ్చేది, ఈయన తేలే దాయలే. అప్పుడు కేసీఆర్ ఎప్పుడు దాసేది అప్పుడు దాచుకున్నాడు. అన్నీ నీళ్ళైనా ఉండని ఏదైనా ఉండని మంచిగా నడిచింది ప్రభుత్వం. మరి ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి ఇక కొద్ది తిని వెళ్ళిపోతాడు ఇక. జగిత్యాల కతలాపూర్లో పంట సాగుకు నీటి కష్టాలపై ఓ రైతు ఆవేదన. సమీపంలో ప్రాజెక్టులు నిండినా కూడా తమకు నీరు రావట్లేదని, పంట సాగు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు గడ్డం రాజేశ్వర్ రెడ్డి. పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రాజెక్టులు ఇన్నాయి, గేట్లెత్తేసిండ్రు, సకల సంతోషంతో ఆళ్ళున్నారు. భారీ వర్షాలు 3 రోజులు 4 రోజులు రెడ్ అలర్ట్ ఉండాలా, ఇది ఉండాలా, అది ఉండాలన్నారు. మా కతలాపూర్ మండలం, నా పేరు గడ్డం రాజేశ్వర రెడ్డి. ఇగో రాలవ ప్రాజెక్టు ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్లున్నర, ఇక్కడ నుంచి 100 మీటర్లు బంజేరుకుంటాను. ఈ కుంట కింది రిగ్గు గిట్ల వస్తుంది. ఇక మేము దీంతో ఎన్ని ఎకరాలు వాడుతుంది. దయచేసి మిత్రుల కొంత ఇటు ఆనలేదని పాత్రికేయ మిత్రులకు దండం పెట్టి చెబుతున్నా. కొంత కతలాపూర్ మండలంలో ఈ భూషణరావుపేట, చింతకుంట, ఉప్పేరు ఈ గ్రామాలకు ఈ అసలే ఆనలేదు. కొంత లేదని రాయండి, మీ దండం పెట్టి చెప్తున్నాం. ఆనలేదు, మన లేదు, లేక కుంటలని లేక కుంట కింది పొలం గిట్ల వారినాక ఇది ఎన్ని ఎకరాలు నీళ్ళు వాడతా చెప్పు. నీ వ్యవసాయం చేసిన దానికన్నా సపరేట్ పోకుండా ఈ వ్యవసాయం కావాలని మనం సపరేట్ చెప్పుకోవచ్చు. ఈ కాంగ్రెస్ వచ్చింది మా రైతులకు ఇబ్బందులు తెచ్చింది. అప్పుడే ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు అలాగే ఇబ్బందులు పడుతున్నాం కూడా. కాంగ్రెస్ వచ్చింది రైతులను ముంచింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు చిప్ప పట్టుకునే గతి వచ్చిందంటున్న రైతులు. లైన్లో ఉండబట్టి యూరియా షాడేజ్, ఫుల్ షాడేజ్ ఉంది. వచ్చిన ఒక లారీ కూడా ఎక్కడ సరిపోతలేదు. ఒక సంచి కొందామంటే లైన్లో చెప్పులు పెడుతున్నాము, మేము ఆధార్ కార్డు బట్టి నిలబడుతున్నాం, కానీ అది సరిపోతలేదు పబ్లిక్. మరి 10 ఏళ్ళ నుంచి మాకు ఎప్పుడు షాడేజ్ లేదు యూరియా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు షాడేజ్ ఉంది? ఈ రేవంత్ రెడ్డి ఒక ఏం పెట్టిండు, బస్సు ఫ్రీ పెట్టిండు, ఉత్తరం ఉరు వస్తుడు. ఇప్పుడు మేము కొట్టకొచ్చినాయి, కరకొచ్చినాయి, మరి ఏం చేయాలి? మేము మందు చల్లాలి. ఇప్పుడు 15 నెలవుతుంది. అసలు యూరియా అనేది ఫుల్ షాడేజ్ ఉంది. పట్టవచ్చి ముండ కొడుకును గెలిపించి మేము మొత్తము అంతా రోడ్డు మీద పడుతున్నాం. సిగ్గుశరం ఉంటే పాడుకోవు. ఇప్పుడు ఈ స్పాట్ లో మాకు యూరియా అందుపరి చెయ్యి. మీకు రేషన్ సిగ్గుశరం ఉంటే పబ్లిక్ రాదుకో. మా ఇంటి గురించి కాదు, పబ్లిక్ అందరి గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే యూరియా ముఖ్యం. పబ్లిక్ ను ఆయన ఏమన్నావు 2 లక్షలు అన్నావు, తప్పావు, బస్ ఫ్రీ అని పెట్టి అడలు పెట్టి అన్ని వాగ్దానాలు ఇచ్చి గెలిచినాం. కానీ యూరియా 15 నుంచి మధ్య షార్టేజ్ లేదు. నువ్వు వచ్చినావంటే షార్టేజ్ అయిపోయింది. ఏం చేసి బుద్ధుకొని తగ్గుతురు. మరి నాకు ఒక 5 ఎకరాలు ఉంది, మరి సరిపోతుందా? ఇంకా వేరే మంత్రులకు 10 ఎకరాలు ఉంటుంది, ఒక ఆధార్ కార్డు ఉంటుంది, సరిపోతుందా? నీకేమన్నా ఇజ్జతు, మానము, అభిమానం ఉందా? మంచిగా ఉంది
పబ్లిక్ ప్రజాస్వామ్యం అంటే వ్యవస్థ పబ్లిక్ నువ్వు మంచి పని చేస్తాను పబ్లిక్ ఆడుకోవాలి, రైతుని ఆడుకోవాలి, ఆడుకొని వచ్చినాడు కాబట్టి ఆడుకొని పని చేయాలి. కానీ ఏదో ఒక అసెంబ్లీకి తీసుకుపోయి మరి ఖరీఫ్ రబీ సీజన్లో యూరియా అవసరాలు దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి ఏ మేరకు అవసరం ఉందో వాటిని రాబట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ప్రస్తుత ప్రభుత్వానికి నిర్లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆరోపించారు. ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కరువు పరిస్థితి కేంద్రంపై నెట్టడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి అన్నారు. ఖరీఫ్ రబీ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఏ మేరకు అవసరం ఉందో ప్రతిపాదించుకోవడం రాష్ట్రాలకే తెలుస్తోందన్నారు. ఈ నేపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం సరికాదన్నారు. గతంలో రబీ సీజన్లో 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాను వాడుకున్నారని కేంద్రం 12,40,000 మెట్రిక్ టన్నుల్ని పంపిందన్నారు. మిగిలిన యూరియా ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శీలం రాజు, మ్యాన రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో ఏదైతే రైతులకు ఇబ్బందికర వాతావరణం ఉన్నది, యూరియా కానీ డిఏపి కానీ అందుబాటులో లేదు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి నిలబడే పరిస్థితి వస్తున్నదని చెప్పి గత ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం మరి రైతులకు అవసరం ఉన్న ఈ యూరియా డిఏపి కోసం ముందస్తుగా చర్యలు తీసుకోలేక ప్రతి సంవత్సరం దాని యొక్క ఉపయోగత పెరుగుతూ వస్తున్న క్రమంలో గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఎంతైతే రిక్వైర్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టినరో అంత పంపడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నది. ఏదైతే రాష్ట్రంలో వాతావరణం రైతుల అధికార పార్టీకి వ్యతిరేకంగా రాగానే యూరియా కేంద్రం పంపాలంటున్నారు, వారికి అనుకూలంగా ఉంటే మేము చేసినామంటున్నారు. అది యూరియా విషయంలో అయినా అంతే, మిగతా ఏ విషయంలో అయినా అంతే. వారికి అనుకూల వాతావరణం ఉంటేనేమో మేము చేసినామని చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేక వాతావరణం ఉంటేనేమో కేంద్ర ప్రభుత్వం చేయాలంటున్నారు. ఈ ఖరీఫ్ కంటే ముందు రబీ సీజన్లో పోయినసారి 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే 12,47,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుండి. మరి నా ప్రభుత్వ విప్ గారు ముస్తాబాద్లో మాట్లాడుతూ 5,18,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది, మరి 2,69,000 మెట్రిక్ టన్నుల కొరత ఉంది అని చెప్పి చెప్తున్నారు. సరే, మీరు మీ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటే మన రాష్ట్రానికి మీరు ఎంత రిక్వైర్మెంట్ పెట్టిండ్రు, కేంద్రం ఎంత పంపింది. గత రబీ సీజన్లో 9,80,000 గాను 12,49,000 ఏదైతే మెట్రిక్ టన్నులు వచ్చిందో అందులో మిగులు యూరియా ఎటుపోయింది? ఏ బ్లాక్ మార్కెట్కి తరలించింది, లేకపోతే ఎక్కడ నిల్వ ఉంచింది? ఈ 5,18,000 టన్నులు ఏదైతే ఉన్నదో దాంతోపాటు ఈ పోయిన రబీలో ఏదైతే 2,49,000 మెట్రిక్ టన్నుల మిగులు యూరియా ఉన్నదో దాంతోపాటు ఇప్పటికి సంబంధించిన యూరియా మట్టుకు మనకు అవసరానికి ఉంటుండే. శ్రావణ శుక్రవారం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని శివాలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైందని, ఇందులో దైవారాధన భక్తి కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటుగా వస్తోందని ఆలయ అర్చకులు హనుమంతుల పంతులు పేర్కొన్నారు. వరలక్ష్మి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు అమ్మవారి నామజపం చేస్తూ పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం ఎంతో శ్రేష్టమైందని, అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తి మార్గం ఒక్కటే ప్రధానమైందని నిర్వాహకులు వెల్లడించారు. శబ్దం రావట్లేదు. ఓం శ్రీ మాత్రే నమః. అది
ఆ శబ్దం అనేటువంటి దానిలో చాలా శ్రేష్టమైనటువంటి ఒక ప్రభావితం ఉంటుంది. కాబట్టి శబ్దత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెడు వాతావరణ కాలుష్య ప్రభావితం ఉందో ఆ మాట ఓం శ్రీ మాత్రే నమః, ఓం మహాదేవ్యే నమః, ఓం మహావిష్ణే నమః, ఓం మహాగణపతయే నమః. నామకరణే నామమే చేసుకోవాలి. దేవ మహాదేవ్యే నమో నమః, మహాకాళే మహావిష్ణే మహాగణపతయే నమో నమః, సరస్వత్యే నమః, దేవ మహాదేవ్యే నమో నమః. ఓం దేవ మహాదేవ్యే అందరు కూడా ఆసనం చేసేసి ఆ స్వామి అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చన కార్యక్రమాన్ని నలుగురు ప్రారంభం చేసుకునేటువంటి దానిలో అమ్మవారికి షోడశోపచార పూజా కార్యక్రమాన్ని నిర్వహించి తదనంతరం అమ్మవారికి కుంకుమారాధన పూర్వకంగా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి నామాలను మనం ఉచ్చరిస్తుంటే మీరందరూ కూడా అమ్మవారికి కుంకుమను ధారణ చేస్తూ ఉండాలి. అలాంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసే ముందు అమ్మవారికి షోడశోపచార పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారి శుభ్రంగా అలంకరించేసి ఆ యొక్క పాత్రలో అమ్మవారిని ఆస్వాదన చేసేదిగా కోరుతున్నాం. సిరిసిల్ల పట్టణంలోని 34వ వార్డు బీబీ నగర్లో ఇంటింటా డ్రైడే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటిలో నీటి నిల్వలు ఉంచుకోవద్దని సూచించారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని మున్సిపల్ కమిషనర్ కధీర్ అన్నారు. మురికి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెంది జ్వరాల బారిన పడి ప్రమాదం ఉందని కాలనీ వాసులకు సూచించారు. డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జైలుకెళ్లిన సీఎం రాజీనామా చేయాలి మోదీ. రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన, 10 మంది విద్యార్థులకు అస్వస్థత. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 న్యూస్.